ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని వటువు చక్కగా సభలోకి వచ్చాడు. ఎంతో సంతోషించి, నాయనా నీకేం కావాలో అడగవయా, బ్రహ్మచారివి కదూ, భిక్ష అడగాలి నువ్వు, కాబట్టి నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తాను భిక్షగా. ఆయన అన్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కెతీర బ్రహ్మకు 1 ముట్టెద దన కుతుక సంతర దానవేంద్ర. చాలా చమత్కారంగా మాట్లాడతాడు ఆయన. ఏం కావాలని అడుగుతావుటయా, నాకు 3 అడుగులు అనలేదు, 1-2 అడుగుల, 1 అడుగు 2 అడుగులు అన్నాడు. 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలుస్తా, 3వ అడుగు నీ తల మీద పెడతా. నేను ఒంటివాడ, బ్రహ్మం ఒక్కటే ఉన్నది, ఇంకేం లేదు, అందుకని ఉన్నదొక్కటే, ఆ ఒక్కటే నేను. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయమ్ము సొమ్ము మెరయొల్ల. నాకేం కావాలయా, నాకేం అక్కర్లేదు, ఇచ్చానను చూపిస్తానేమిటో. మెరయొల్ల బ్రహ్మకు 1 ముట్టెదా, చూడండి ఇంకా నాకేం కావాలండి, మీరు అది ఇవ్వండి చాలు, నాకు బ్రహ్మాండం ఇచ్చినట్టే అంటారు. పరమ సంతోషాన్ని వ్యక్తం చేసేటప్పుడు లోకంలో 2 చేతులు ఇలా పెడతారు, అబ్బా చాలండి ఇంకింతకన్నా ఏం కావాలండి అంటారు. అలా అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఏదైనా ఇస్తేనే అందరు ఇలా అంటారు. సీతారాములు తన భుజాల మీద కూర్చుంటే ఇలా ఉండే వాహనం హనుమద్వాహనం ఒక్కటే. అందుకే మిగిలిన వాహనాలు ఏవి ఇలా